అవునరా రాంబాబు, కేసు గెలిచిన ఒక పనికిరాని అమ్మాయి వల్ల నాకు 18 లక్షలు లాసురా. పత్రికల్లో రాసినట్టుగా నిజంగా ఆ సంఘటన జరుగుంటే నేను చాలా సంతోషించేవాడిని. చివరికి పని జరగలేదు, డబ్బు పోయినట్టు అయ్యింది. నీకు తెలుసా, నేనిప్పుడు ఒంగోలు నుంచి విజయవాడ రూట్లో వెళ్తున్నాను. నాకు వైద్య పరీక్షలు చేసి అలాంటి సంఘటనే జరగలేదని సర్టిఫికెట్ ఇచ్చే డాక్టర్ ఉన్నాడని చెప్పానుగా, అదే రాఘవేంద్రరావు. ఆయనకు 3 లక్షలు పడేసి సర్టిఫికెట్ తెచ్చుకోవడానికి వెళ్తున్నాను. ఏంటో అంత తొందర? అదేనయ్యా, ఆయన ఇల్లు క్వార్టర్స్లోనే, కానీ ఇప్పుడు ఆయన అక్కడ లేడంట. ఆయన చుట్టుపక్కల ఉన్న అడవుల్లోకి వేటాడడానికి వెళ్ళాడట, హంటింగ్. ఆయన వచ్చేదాకా వెయిట్ చేయాలి కదా. రాంబాబు, నేను నీకు తర్వాత ఫోన్ చేస్తాను, పెట్టాయి. ఎవర్రా వాడు హార్న్ కొడుతూ చిరాకు పెడుతున్నాడు? వాడు కాదు, ఎవర్రా అది అనాలి. అదే, అది నీకెలా తెలిసిందిరా? ఇదిగో దీనిలో చూడండి. ఇది చూడండి. ఒరే సంతోషు, ఆ చేయి చూస్తుంటే చిన్నపిల్ల ఉందిరా. నాకు అలాగే అనిపిస్తుంది. మహా అయితే 20 ఏళ్ళు ఉండొచ్చు. నువ్వు పని చేయరా, తనకి సైడ్ ఇవ్వు. అయ్యో అయ్యగారు, సైడ్ ఇచ్చావంటే క్రాస్ చేసి వెళ్ళిపోతుంది. ఒరే ముద్దు, అది క్రాస్ చేసి వెళ్ళిపోయాను దారి ఇవ్వద్దురా. తను క్రాస్ వచ్చి ఇక్కడ దగ్గరగా సమానంగా రావాలరా. ఆ ఫిగర్ని నేను చూడాలరా. తర్వాత నిర్ణయించుకుందాం తను ఎక్కడికి వస్తుందో, నేను ఆ కారులోకి వెళ్ళడం. అలాగా సార్, ఇక చూడండి. మెల్లగా మెల్లగా వెళ్ళరా, దగ్గరికి వస్తుంది. నువ్వు అటు పక్క చూడద్దు. అట్లాగే సార్. రే, ఆ అమ్మాయి అంతగతే తెలియదు కూడా. మనం ఇక్కడ మాట్లాడుకుంటే తనకు తెలిసిపోయింది. మీ రాశి ఫలాల్లో అందం తెలివి ఉన్న అమ్మాయిలు పరిచయం అవుతారని రాసింది కదా. మ్యాక్సిమం దగ్గరగా తీసుకెళ్ళరా. నువ్వు ఇక్కడికి వస్తావా, నన్ను అక్కడ రమ్మంటావా? ఎక్స్క్యూజ్ మీ.
సార్, ఈ ఆర్నమెంట్స్ వాళ్ళ అమ్మాయివేనని గుర్తుపట్టారు. మహబూబ్ నగర్ అబ్దుల్ హాజీ కుమారుడు యూసఫ్, మహబూబ్ నగర్ అబ్దుల్ హాజీ కుమారుడు యూసఫ్, మహబూబ్ నగర్ అబ్దుల్ హాజీ కుమారుడు యూసఫ్. ముద్దాయి మీద ఆరోపించబడిన నేరాలు సాక్ష్యాధారాలతో నిరూపించడం ప్రాసిక్యూషన్ విభాగం వారి వల్ల కాకపోవడంతో ముద్దాయిని నిరపరాధిగా భావించి ఈ కోర్టు విడుదల చేయడమైనది. అది మాత్రమే కాక పోలీసు రైడు వల్ల మూసివేయబడిన అనాథ మహిళల ఆశ్రమంతో పాటు సంఘసేవ నిమిత్తం ముద్దాయి నడుపుతున్న జీవకారుణ్య సంఘాలు చేస్తున్న మంచి పనులు కోర్టు వారు అర్థం చేసుకుని వాటిని యథాప్రకారం నడిపించడానికి ముద్దాయికి పూర్తి స్వేచ్ఛనివ్వడమైనది. సర్వీసులో చేరి కొంతకాలమే అయిన ఒక ఐపీఎస్ అధికారి విచారణ జరిపిన ఈ కేసులో పోలీసు విచారణ ఆశ్చర్యపడే విధంగా ఏకపక్షంగా సాగినట్టు తేటతెల్లమవుతోంది. అందుకు కారణంగా ఈ కోర్టు భావిస్తున్నది ఆ ఎంక్వైరీ అధికారి అధిక ఆవేశము, పనిలో అనుభవం లేకపోవడమే. కేవలం పత్రికలో వచ్చిన వార్తని ఆధారం చేసుకుని సరైన సాక్ష్యాధారాలు లేకుండా సమాజానికి ఆప్తుడుగా భావించబడుతున్న వ్యక్తికి అపకీర్తిని ఆపాదించిన విచారణాధికారి ప్రవర్తన ఎంతో దురదృష్టకరమైనది. ఈ కేసులో కోర్టు సమయాన్ని వృధా చేసిన ఇంకో విషయం కొంతమందిదే అయినా బాధ్యత లేనటువంటి అబద్ధపు సాక్షులదే అవుతుంది. ఎథిక్స్కి విలువనివ్వకుండా ఒక పత్రికా విలేకరి తలుచుకుంటే ఎలాంటి వ్యక్తినైనా సరే ఈ సమాజం ముందు కొంతకాలం పాటు నేరస్తుడుగా నిలబెట్టవచ్చు అనడానికి ఉత్తమ ఉదాహరణే ఈ కేసు.